హలో నవీన్ గారు. హాయ్ అండి. నమస్కారం. హాయ్ నమస్కారం. నవీన్ గారు ఆ పూల చొక్కాకి ఏం సంబంధం? సంబంధం అంటే నేను 2018 డిసెంబర్లో మీమ్స్ పేజ్ స్టార్ట్ చేశాను. ఓకే. సో దాని పేరు పూల చొక్కా. హుహు. సో ర్యాండమ్లీ పెట్టాను. అంతే. ఆ, దానికి పెద్ద కారణం లేదు. అంటే కామెడీగా ఉండాలి. మీమ్స్ పేజ్ అంటే కొంచెం ఫన్నీగా ఉండాలి కదా. Yes, సో yes. ఐ థాట్ ఫనీ అండ్ షార్ట్ నేమ్ ఉంటే హ్మ్. జనాల్లోకి రీచ్ అవుతుంది తొందరగా రీచ్ అవుతుంది అన్న ఉద్దేశం. అంతే. ఉద్దేశంతో పెట్టాను. ఆ. అది 6 years నుంచి 6 years నౌ. హ్మ్. సో ఆఫ్ లేట్ ఒక 1 year ago ఐ స్టార్ట్ మై యూట్యూబ్ ఛానల్. ఓకే. సో అన్ని ప్లాట్ఫామ్స్లో మనం పూల చొక్కా ఇస్ అవైలబుల్ నౌ. సో అలా ఓకే. సో జనరల్ గా నవీన్ గారు పూల చొక్కా అంటే ట్రోల్స్ కి ఎక్కువ మ్మ్. మనకి బాగా తెలుసు అంటే ట్రోల్స్. మ్మ్. అండ్ అసలు ఈ ప్లాట్ఫామ్ కి రావడానికి బిఫోర్ ఏంటి నవీన్? నేనా అంటే పెద్ద స్టోరీ ఉంది. బిఫోర్ అంటే నేను ఐఐటి మెడ్రాస్కి వెళ్ళా. Okay. అందరు ఇంజనీరింగ్ చదివిన ఇంజనీరింగ్ చదువుతారు, తర్వాత వాళ్ళకి కావాల్సింది చేస్తారు కదా. సో అవును. నేను కూడా అలానే ఇంజనీరింగ్ వెళ్ళాను. బట్ అన్ఫార్చునేట్లీ ఐ కుడెంట్ కంప్లీట్. Okay. ఎందుకంటే నాకు లోపల నుంచి రావట్లేదు అది. ఓకే. బట్ గుడ్ థింగ్ ఏంటంటే నేను 5 years ఉన్నా అక్కడ. నా స్కోర్స్ 4 years హ్మ్. బట్ 5 years ఉన్నా. సో ఐ నో ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ఐఐటి. అండ్ Hmm. నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో హ్మ్. అందరు టాపర్స్, వాళ్ళందరూ సూపర్ స్టూడెంట్స్ అనమాట. సో ఓకే. వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను నేను. నా అంతే. సీనియర్స్ యూ డిడ్ంట్ కంప్లీట్ యువర్ ఐటీ, నో 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 సో యువర్ ఐఐటి డ్రాప్ అవుట్. సో కంప్లీట్ చేయలేదు అది అక్కడ. బట్ ఎందుకు కంప్లీట్ చేయలేదంటే నాకు ఫిల్మ్ మేకింగ్ అంటే ఇంట్రెస్ట్. ఓకే. సో నేను అక్కడ వెళ్ళి కూడా ఫిల్మ్స్ తీసేవాడిని. అచ్చా. సో మనకి ఫిల్మ్ మేకింగ్ వర్క్ షాప్స్ అవన్నీ ఉంటుండే. హ్మ్. సో అక్కడ ఫిల్మ్ మేకింగ్ వర్క్ షాప్కి వెళ్ళి నేను నా స్కిల్ని ఇంకా హార్నెస్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఉండే. సో అలా నేను అక్కడ నుంచి షార్ట్ ఫిల్మ్ వచ్చేసా. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఐ డిడ్ 20-30 షార్ట్ ఫిల్మ్స్. రోజు అదే పని, నైట్ షార్ట్ ఫిల్మ్ చేయడం, రాత్రి ఎడిట్ చేసి పొద్దున అప్లోడ్. అంటే ఎలా చేసేవారు? అంటే క్రూ ఉండేదా లేకపోతే Crew లేదు. ఓన్లీ? అంటే మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ఇద్దరు. ఓకే. ఒక రూమ్ ఉంటుంది, వాళ్ళు వర్క్ చేస్తుండే అమెజాన్లో. హ్మ్. సో వర్క్ చేస్తే నేను వాళ్ళే యాక్టర్స్. ఓకే. సో వాళ్ళ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టు వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ డైలాగ్స్ రాసేవాడిని. వచ్చి ఒక ర్యాండమ్ సినారియో ఏదో, అంతే. మనకి వేరే పని ఏం లేదనే టైప్లో ఇదే చేసి మేము చేసేవాళ్ళం. అప్పుడు ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ ఉయ్యాల జంపాల ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. ఓకే. ఉయ్యాల జంపాల ఇస్ మై ఫస్ట్ మూవీ. ఈ షార్ట్ ఫిలిమ్స్ చేస్తూనే మీకు ఆపర్చునిటీ వచ్చిందా? చేస్తున్నా అప్పుడు మా యాక్టర్స్ కి ఆపర్చునిటీ వచ్చింది ఆడిషన్ కి. ఓకే. సో నేను అకంపెనీ చేసా నా ఫ్రెండ్ తో. ఓకే. సో అప్పుడు ప్రొడ్యూసర్ గారితో మాట్లాడాను. హ్మ్. మాట్లాడితే ఒక డైరెక్టర్ గారితో కూడా మాట్లాడితే ఆఫ్టర్ 2 months ఐ థింక్ దే కాల్డ్ మీ అండ్ సెడ్ స్టార్ట్ వై డోంట్ యూ వర్క్ విత్ అస్. హ్మ్. అలా నా ఫస్ట్ మూవీ ఉయ్యాల జంపాల, నేను అసోసియేట్ డైరెక్టర్ దానికి. ఓకే. నేను ఒక 3-4 ఫిల్మ్స్ కి వర్క్ చేశా. హ్మ్. సో దాని తర్వాత నేను వేరే జాబ్స్ చేశా, మెడికల్ స్టోర్లో మందులు అమ్మడం. వై ఎందుకు అట్లా? అంటే అంటే- ఐఎమ్ లైక్ నాకు ఒకటే చేయడం ఇష్టం ఉండదు. అచ్చా. ఓకే. సో మీమ్సే నేను లాంగెస్ట్ నేను చేసింది 6 years. ఓకే. సో ఫిల్మ్స్ 5 years ఏడీగా చేశాను. హ్మ్. సో ఒకటే బోర్ కొట్టేస్తుంది నాకు. ఆ పని చేసే టైంలో కూడా హ్మ్. ఏదైతే చేస్తున్నామో ఐ హ్యావ్ టు కంప్లీట్లీ చేయాలి. అంటే ఇంకా బోర్ కొట్టేసేటట్టే చేస్తుంది. అచ్చా. ఓకే. సో చేస్తే అదే పనిగా చేస్తారు. అంటే అది ఓకే. ఇట్స్ లైక్ అరుణాచలం సినిమాలో హ్మ్. సిగరెట్ బీడియో తాగుతాడు రజనీకాంత్, వాళ్ళ ఫాదర్ లాక్ చేసేస్తే హ్మ్. తర్వాత ఆయనకు బోర్ కొట్టేస్తుంది కదా. అవును. సో ఆ టైప్. ఓకే. సో సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఐ థింక్ ఫిల్మ్స్ లో ఉండే నేను. హ్మ్. అండ్ దెన్ ఐ డిడ్ మై ఎంఏ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఓకే. తర్వాత 3 years బిఏ చేసా, హిస్టరీ, Hmm. పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్. హ్మ్. తర్వాత ఎంఏ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉస్మానియా. ఐ థింక్ 4-5 months అగో కంప్లీట్ అయింది. ఓకే. డైవర్స్ థింగ్స్ చేశా. ఐఐటిలో ఇష్టం లేదు, చదవడం ఇష్టం లేదు అని మళ్ళీ వీటికి ఎందుకు రావాల్సి వచ్చింది? అంటే ఇది నాకు చాలా లోపటి నుంచి వచ్చేసింది. చెయ్యాలి అని అనుకున్నారు అంతే. చేయాలి అండ్ ఇప్పుడు ఆ మెడికల్ స్టోర్ లో పనిచేశాను కదా, హ్మ్. అరే నేను ఏం చేస్తున్నాను ఇక్కడ అనే ఫీలింగ్ క్రియేట్ అయింది. ఐ వాజ్ ఓకే. గెటింగ్ గుడ్ మనీ, బట్ ఎందుకు ఇక్కడ ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం, ఇది వద్దు మనకి, లెట్స్ గో బ్యాక్ టు వేదాస్ లాగా, లెట్స్ గో బ్యాక్ టు కాలేజ్ అని. హ్మ్. అక్కడైతే మనకి రెస్పాన్సిబిలిటీ ఉండదు కదా, Yes. మనం ఇష్టం ఉన్నట్టు ఉండొచ్చు Hmm. అని చెప్పి నేను అప్పుడు జాయిన్ అయ్యా. ఓకే. సో అది నేను కూడా ఏంటంటే అది ఓపెన్ డిగ్రీ టైప్ లో చేద్దాం అనుకున్నా. ఐ టుక్ ఏ నార్మల్ కోర్స్, ఓపెన్ డిగ్రీ కాదు. కాలేజ్కి సరే చూద్దాం 2-3 రోజులు, తర్వాత ఎలాగో ఎగ్జామ్స్ టైంకి వెళ్ళి రాద్దాం అనుకున్నా. బట్ నాకు ఫస్ట్ డే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది, అప్పుడు మా ప్రొఫెసర్స్ వచ్చారు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో.
వాళ్ళు చెప్పే విధానంతో నాకు అరే మస్తుంది ఇది నేను 10 years అగో చేయాల్సిన ఇంజనీరింగ్కి బదులు అనే ఫీలింగ్ వచ్చింది. సో అలాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్లీ నేను ఇంకా అరే బాగుంది ఇది, ఐ లైక్ వాట్ ఐఎమ్ స్టడీయింగ్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ న్యాచురలీ వచ్చింది. అంటే మనము కష్టపడకుండా కొన్ని వచ్చేస్తాయి కదా, అవును. సో అలా వచ్చింది. సో ఐ కంటిన్యూ సో బేసికలీ ఆర్ క్లెవర్ స్టూడెంట్. క్లెవర్ స్టూడెంట్ ఆబ్వియస్లీ. అయితే ఇక్కడ ఒక పక్కన మూవీస్, షార్ట్ ఫిలిమ్స్, ఇటు ఎడ్యుకేషన్, హౌ యూ మేనేజ్? అంటే మీకు ఇక్కడ సపోర్ట్ ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో? సపోర్ట్ ఎవరు లేరు. అంటే ఇండస్ట్రీ ఆ టైంలో నేను ఇండస్ట్రీలో లేను. లేదు, ఓకే, చదువుతున్నప్పుడు చదివాను అంతే. అంతే. కాలేజ్ So- స్టూడెంట్ కి వేరే బాధ్యత ఉండదు కదా, ఓకే, ఆ టైంలో నేను ఓన్లీ చదవడమే. ఫార్చునేట్లీ ఏంటంటే నాకు కృష్ణానగర్ కష్టాలు అలాంటివి ఏం లేవు. ఓకే, నాకు సొంత ఇల్లు ఉంది, మై సిస్టర్ ఇస్ అ డాక్టర్, మై మదర్ వర్క్స్, అండ్ నా ఎక్స్పెన్స్ కూడా అంత లేదు. ఓకే, ఇఫ్ ఐ గెట్ సమ్ 10,000 or 5,000 ఆల్సో ఇనఫ్. ఎనఫ్. సొంత ఇల్లు ఉంటే ఇంకా ఏముంటది. సో కష్టాలు అయితే ఏం లేవు. సో మై మదర్ అండ్ సిస్టర్ ఇస్ సపోర్ట్. ఓకే. సో ఈ మీమ్ పేజ్ స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? అంటే మీమ్ పేజ్ ఎందుకు చేయాలనిపించింది అంటే, ఇప్పుడు ఫిల్మ్స్ లో మనం లేము, ఆ టైంలో బోర్ కొట్టేసింది, నేనే సొంతంగా డైరెక్ట్ చేయాలి. సో అప్పుడు బట్ ఐ వాంటెడ్ టు సీ ఇఫ్ ఐఎమ్ రిలవెంట్ విత్ ఆడియన్స్. ఇప్పుడు నేను చేస్తుంది జనాలకు నచ్చుతుందో లేదో టెస్ట్ చేయాలి కదా, షార్ట్ ఫిల్మ్స్ కూడా అందుకే చేస్తాము. అప్పుడు నేను మీమ్స్ ఐ థాట్ ఎవరి సపోర్ట్ అవసరం లేదు. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ చేయాలంటే ఒక హీరో కావాలి, ఒక యాక్టర్ అమ్మాయి కావాలి, కొంచెం బడ్జెట్, కెమెరా అదంతా కావాలి. మీమ్స్ కి ఫోన్ ఉంటే సరిపోద్ది, ఆ టెంప్లెట్లు ఏమంటే నీ థాట్ ఉండాలి. సో యా లైక్ ఎక్స్ప్లోర్ దిస్ అని చెప్పి ర్యాండమ్లీ స్టార్ట్ చేసా. చాలా స్టార్ట్ చేసి ఆపేసా ఆ టైంలో, బట్ సక్సీడ్ అయ్యాను. యా, ఇంతకు ముందు చెప్పిన 6 years అవుతుంది. మీకు ఈ మీమ్ పేజెస్ అంటే జనరల్ గా సోషల్ మీడియా అంటేనే కొంచెం నెగటివిటీ అన్ని ఉంటాయి. సో ఆ నెగటివిటీలో నుంచే వచ్చినాయా ఈ ట్రోల్స్ అనేవి? నేను మీరు అబ్జర్వ్ చేస్తే నేను అసలు నెగటివిటీ తక్కువ ఉంటుంది దానిలో. ఐ మైట్ ట్రోల్ సంబడి, బట్ చాలా హెల్తీగా ఉంటుంది ఆ ట్రోలింగ్. నేను అదే అంటున్నా. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైనా చేసామంటే కొన్ని నెగటివిటీలోనే ఉంటాయి. ఇప్పుడు మీమ్ పేజెస్ కావచ్చు, కొన్ని ఇప్పుడు పీపుల్ విల్ డిసైడర్స్. ఇప్పుడు మీమ్ పేజ్ అయినా లేకపోతే ఏదైనా సరే, వాళ్ళు మనని హెల్దీగా తీసుకెళ్లాలా లేకపోతే నెగిటివ్ గా తీసుకెళ్లాలా వాళ్ళు. సో మీకు నెగిటివ్ రాలేదు? నాకు నెగిటివ్ అంటే వచ్చింది. అంటే నేను చాలా అవుట్ స్పోకెన్. మీరు తీసుకోలేదు? అంటే నేను చాలా అవుట్ స్పోకెన్. ఎలా అంటే అయితే ఏంటి అనే టైప్ లో. ఓకే. నన్ను ఎవరన్నా నెగిటివ్ గా అన్నా నేను కామెంట్ చేస్తా వాళ్ళకి. చాలా మంది ఇగ్నోర్ చేస్తారు, ఆడిపోతుంది, బట్ నేను అడ్రస్ చేస్తా ఆ ఇష్యూని. ఓకే. సో అలా నెగిటివ్ ఉంటది. వెన్ యూఆర్ అవుట్ స్పోకెన్, కామ్ గా కూర్చుంటే ఎవరు ఏమనరు. అవును. నీ ఒపీనియన్ చెప్తున్నప్పుడు, ఇప్పుడు నేను రివ్యూస్ లో కూడా అదే చేస్తున్నా, నా ఒపీనియన్ నేను చెప్తున్నాను కాబట్టి యూ విల్ హ్యావ్. ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ కోట్ ఉంటది, ఇఫ్ యూ విష్ ఫర్ ద రెయిన్ యూ హ్యావ్ టు డీల్ విత్ ద మడ్ అని. మనకు వర్షం కావాలంటే బురద కూడా వస్తుంది. సో ఎగ్జాక్ట్లీ. సో అది నా ఫిలాసఫీ. సో అది మనం ఎలా డీల్ చేస్తాం అనేది పాయింట్. ఓకే. సో మీరు చెప్పారు కదా నేను దేని మీద కాన్స్టెంట్ గా ఉండేను అని. సో మీ ఇంట్లో వాళ్ళు ఏమనకపోతుండేనా? అంటే ఇంట్లో వాళ్ళు అంటారు, బట్ మనం అంత పట్టించుకునే టైప్ కాదు. ఓకే. సో మీరు జనాలకి కనెక్ట్ అవ్వడానికి ఒక ఫన్నీ మీమ్ పేజ్ స్టార్ట్ చేశాను అని అన్నారు, ఫన్నీ వేలో. ఇప్పుడు అంటే నేను రిలవెంటా కాదా అంటే నా కాంటెంట్ నచ్చుతుంది. చెక్ యువర్ సెల్ఫ్. ఓకే. సో తర్వాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులైంది? 11 months, 11 to 12 months. 1 year అనుకోవచ్చా. ఓకే. సో ఇన్స్టా పేజ్ కి ఇక్కడ యూట్యూబ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. సో అప్పుడు ఎలా తీసుకున్నారు, ఇప్పుడు అంటే మీ కాన్సెప్ట్ ఏంటి? ఫన్నీ వేలోనే వెళ్ళాలనా లేకపోతే జనాల్ని ఎంటర్టైన్ చేయాలనా? లేదు, అంటే నేను నా యూట్యూబ్ ఛానల్ లో నేను నాట్ జస్ట్ ఫన్ రిలేటెడ్ ఉండదు, అన్ని ఇప్పుడు పాలిటిక్స్ ఉంటే పాలిటిక్స్ మాట్లాడతా, లేకపోతే నాకు ఇష్టం ఉన్న ఇన్సిడెంట్ ఏమైనా జరిగితే దాని మూవీ రికమెండేషన్స్ ఉంటాయి. నాకు యాక్చువల్లీ ఎంటర్టైనింగ్ అంటే నాకు ఇంట్రెస్టింగ్ అనిపించాలి, నాట్ ఎంటర్టైనింగ్, ఇంట్రెస్టింగ్. ఓకే. అరే ఇప్పుడు ఇది నేను మీరు ఇప్పుడు ఏదైనా చెప్పారనుకోండి నాకు ఇన్సిడెంట్, అరే ఇది వస్తుంది కదా, చాలా మంది నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే వేరే వాళ్ళకి కూడా చెప్పాలి ఇది. అలా నేను చాలా స్టోరీస్ చెప్పాను ఆ ఛానల్లో. సో జనరల్ గా జనాలకి కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ చెప్పాలి. నాకు ఎక్సైటింగ్ అనిపించింది, చాలా మందికి అనిపిస్తుంది అని చెప్పి నేను ఆబ్వియస్లీ కాంటెంట్ కావాలి, బట్ ఏది పడితే అది చేయను. బట్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించాలి, వేర్ ఇది ఒక చేయాలి అనే ఫీలింగ్ క్రియేట్ అవ్వాలి. ఓకే. సో జనరల్ గా మిమ్మల్ని ఎవరైనా అడిగారో లేదో నాకు తెలియదు, బట్ ఐఎమ్ ఆస్కింగ్, పూల చొక్కా అని పెట్టుకున్నారు కదా, మీరు ఎప్పుడు వేసుకోలేదు? లేదు, పూల చొక్కాలు వేసుకుంటున్నా. ఐ థాట్ మీరు అలానే వస్తారా? లేదు, అంటే అది
పేరు పెట్టాం కానీ నేను వేసుకుంటాను. ఐఎమ్ వెరీ అవునా? ఇన్ఫార్మల్ గాయ్. ఓకే. ఐ కాంట్ ఇమాజిన్ మై సెల్ఫ్ ఏదో టక్ వేసుకొని ఈ సాఫ్ట్వేర్ ఆ టైప్ అసలు కాదు. ఓకే. అందుకే ఆ ఇన్ఫార్మల్నెస్ ఉంది నాలో. బట్ అది నాకు పూల చొక్కాలు మరీ కొంచెం క్లాసీగా ఉంటే నచ్చుతుంది. అది Okay. దొరకట్లేదు. మేబీ దొరికినప్పుడు వేసుకుంటా. బేసికల్లీ నవీన్ ఇస్ సీరియస్ గాయా? సీరియస్ అంటే సీరియస్ గా కనిపిస్తాను కానీ అంత సీరియస్ కాదు. అది కనిపిస్తున్నారు, సీరియస్ గా కనిపిస్తున్నారు, అందుకే అడిగాను. సీరియస్ అంటే సీరియస్ అంటే పని చేస్తున్నప్పుడు సీరియస్ గా ఉంటారు. లైక్ ఐ హావ్ టు గెట్ దిస్ వర్క్ డన్. ఓకే. బట్ ఐ థింక్ డీప్ డౌన్ ఇఫ్ ఐఎమ్ నాట్ ఫనీ, నా కాంటెంట్ ఫనీగా ఉండదు. సో మేబీ ఐఎమ్ ఫనీ గాయ్. ఓకే. అంటే రైట్ పీపుల్ ఉండాలి పక్కన. ఓకే. సో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న వాళ్ళు. అర్థం అవ్వాలి నేనేం మాట్లాడుతున్నాను. ఓకే. అందరికీ అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు ఒకడికి అర్థమయ్యే జోకు ఇంకోటికి అర్థం కాకపోతే ఐ డోంట్ థింక్. ఓకే. సో ఈ అపీరియన్స్ ఫస్ట్ నుంచి ఇంతనా, లేకపోతే ఏదన్నా ఈ హెయిర్ బియర్డ్ ఇదంతా? ఐ వాంట్ టు బీ వెరీ ఆర్గానిక్, న్యాచురల్. ఓకే. అంటే ఐ ఫీల్ ఇప్పుడు మనము ఏదైనా షేవ్ చేసుకుని లేకపోతే కట్ చేసుకుంటే ఐ ఫీల్ ఐఎమ్ యాక్టింగ్. ఓ ఓకే. జనాల కోసం నేను ఎందుకు అలా ఉండాలి? ఐ వాంట్ టు ప్రెజెంట్ మై సెల్ఫ్ యాజ్ ఐ యామ్. సో మీకు ఎప్పుడన్నా ఇరిటేటింగ్ గా అనిపిస్తే దెన్ యూ విల్ డు, అంతేనా? ఓకే. ఇరిటేటింగ్ అనిపిస్తే లేకపోతే ఇంకా చాలా నాకు బోర్ కొట్టేసింది అన్నప్పుడు నేను ఆర్ ఎనీ ఇఫ్ సంబడి అప్రోచెస్, బాబు నువ్వు ఈ రోల్ చేయాలి, అప్పుడు నువ్వు కట్ చేయాలంటే ఇఫ్ ఇట్స్ ఛాలెంజింగ్ ఆర్ ఇఫ్ ఇట్స్ డిమాండింగ్ నేను చేస్తా అప్పుడు. ఓకే. లేకపోతే అవసరం ఏముంది? ఇప్పుడు నెయిల్స్ కట్ చేయకపోతే ప్రాబ్లం. ఫుడ్ వాటర్ క్రిములు అవన్నీ ఉంటే ప్రాబ్లం అవుతుంది. బట్ హెయిర్ తో ప్రాబ్లం ఉంది ఎక్కడో విన్నాను నేను. అంటే లాంగ్ బ్యాక్ ఐ వాస్ గ్రోయింగ్ బియర్డ్. అప్పుడు అడ్వాంటేజ్ ఆఫ్ గ్రోయింగ్ బియర్డ్ అంటే యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఇలాంటివి చదివా. సో నేను ఇలాంటి ఆన్సర్లు ఇస్తుంటా. అచ్చా. ఓకే. సో జనరల్ గా నవీన్ గారు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరన్నా కొంచెం పేజ్ మెయింటైన్ చేస్తున్నా, లేకపోతే రీల్స్ చేస్తున్నా, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తున్నా, దే విల్ హ్యావ్ సమ్ గోల్, యాక్టింగ్ లోకి వెళ్ళాలను లేకపోతే డైరెక్షన్ చేయాలని. సో డూ హ్యావ్ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ గోల్? నో, అంటే నాకు గోల్ ఏం లేదు. మై గోల్ ఇస్ ఇప్పుడు నేను ఏదైనా ఐడియా వస్తే ఐడియాని ఆ రోజు చేయాలి. సో ఒక రోజుకి ఒక వీడియో చేయాలి. సింపుల్ గోల్స్. పెద్ద 10 years డౌన్ ద లైన్ ఇది చేయాలి అలాంటి గోల్ కాదు. ఈ రోజు ఈ వీడియో నేను ఎలా చేయాలి, ఆర్ ఇప్పుడు 6 years నా మీమ్స్ పేజ్ అయింది కదా, 10 or 5-6 years డౌన్ ద లైన్ నా మీమ్ పేజ్ అదే ఉండాలి. ఐ హ్యావ్ టు కీప్ డూయింగ్ మీమ్స్ ఇంకా 5 years తర్వాత కూడా. ఐ థింక్ దట్ ఈస్ అ నైస్ గోల్ ఫర్ మీ. అండ్ ఇప్పుడు యూట్యూబ్ లో పూల చొక్కా ఛానల్ ఉంది కదా, మేబీ ఇంకా 10 years లో అదే ఇంకా కంటిన్యూ చేస్తే ఐ థింక్ ఐఎమ్ సక్సెస్ఫుల్. ఆ ప్రాసెస్ లో మేబీ ఇప్పుడు నేను ఐఎమ్ టెల్లింగ్ అ స్టోరీ త్రూ అ మీమ్ ఆర్ త్రూ అ వీడియో. ఫ్యూచర్ లో ఇఫ్ ఐ గెట్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ అప్పుడు ఫీచర్ ఫిల్మ్ చేస్తాము. ఓకే. బట్ ఫోర్స్ఫుల్లీ నేనేం చేయను. అది నాట్ ఎట్ ప్లాన్డ్ 5 years plans 10 year plans ఏం లేవు. సో యాజ్ ఇఫ్ నౌ అయితే జస్ట్ వాంట్ టు మెయింటైన్ సింపుల్ లైఫ్ స్టైల్. ఇది ఇలా వెళ్ళగలుగుతుండాలి, నాకు ఎక్సైటింగ్ అనిపిస్తూ. ఓకే. సో డిడ్ యు గెట్ ఎనీ ఆఫర్స్? అంటే నేను ఆఫర్స్ అంటే ఫీచర్ ఫిల్మ్ అడుగుతుంటారు, పేర్లు అవన్నీ ఐ కాంట్ మెన్షన్, కానీ లైక్ యూ కెన్ యాక్ట్ కదా, లేకపోతే మ్యూజిక్ వీడియో. నేను రీసెంట్లీ పాండిచేరికి వెళ్ళి ఐ థింక్ 1 month ago పాండిచేరిలో మేము షూట్ చేసాం. అది మ్యూజిక్ వీడియో బయటకు వచ్చింది, వేరే వాళ్ళకి చేశాను. వేరే వాళ్ళకి చేశాను, వేరే వాళ్ళకి నేను చేయలేదు, నా సొంత దాంట్లో. సో అలా అడుగుతుంటారు. సో దాంట్లో నేను విలన్ గా చేశాను. ఓకే. సో లుక్ కరెక్ట్ గా సెట్ అయ్యారు, స్మగ్లర్ లాగా చేశాను అనమాట. అచ్చా. సో అడుగుతుంటారు, బట్ ఐఎమ్ నాట్ అన్ యాక్టర్. ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ దాంట్లో అడిగారు. అది ఐ థింక్ 2 months అయింది. దాని వేరే అబౌట్స్ ఏంటో తెలియదు, ఇంకా అప్డేట్ రాలేదు. సో అలాంటివి ఉన్నాయి, బట్ ఐఎమ్ నాట్ అన్ యాక్టర్. ఓకే. నా మైండ్ అసలు వినదు వేరే వాళ్ళు రాసింది చదవడానికి, నేను రాసింది చదవాలి నేను. ఓకే. సో డైరెక్టర్ కూడా డిమాండ్ ఉంటుంది కదా, ఆయన తగ్గట్టు మనం చేయాలని. సో నా మైండ్ ఒప్పుకోదు అది. ఓకే. సో ఇఫ్ సంబడీ సేస్ అరే నీకోసమే రాశాను నువ్వు చేయగలుగుతావు అంటే అప్పుడు చేస్తా. ఓకే. అది మీకు నా కోసమే రాశారని అనిపించాలి. అండ్ ఆ డైలాగ్స్ ని చదువుతున్నప్పుడు నేను చెప్పగలగాలి. ఓకే. సో ఎవరో రాసింది మీకు కష్టంగా అనిపిస్తుంది, నేను రాసింది నేను చేస్తా. ఐఎమ్ ప్లానింగ్ టు డూ ఆల్ దోస్ థింగ్స్ నా ఛానల్లో, వెబ్ సిరీస్ లాంటివి కదా. అంటే మీరు ఒక ఆపర్చునిటీ, ఇప్పుడు చాలా మంది కొత్త వాళ్ళకి యాక్టింగ్ చేయాలనో లేకపోతే
వాళ్ళని వాళ్ళు స్క్రీన్ మీద చూసుకోవాలని. సో అలాంటి వాళ్ళకి ఏమైనా అవకాశం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా మీ త్రూ? మేము మా వీడియోస్ లో ఇస్తుంటాం కదా, ఇప్పుడు చాలా వీడియోలు చేస్తుంటాం మేము ప్రమోషనల్ వీడియో దాంట్లో. వెన్ ఎవర్ దెర్ ఇస్ అ రిక్వైర్మెంట్, మేము నా ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైతే యాక్సెసిబుల్ ఉంటారో వాళ్ళందరినీ పిలిచి ఇస్తాం, చిన్న రోల్ అన్నా. యా, అలా మేము చాలా ఆపర్చునిటీస్ ఇచ్చాం. చాలా కెమెరా వర్క్ చేయడానికన్నా, ఎడిటింగ్ చేయాలన్నా, స్క్రిప్ట్ రాయి అని చెప్పి చెప్తాను. ఎందుకంటే ఐ కాంట్ డూ ఎవ్రీథింగ్ కదా. ఆఫ్టర్ పాయింట్ రైటర్స్ బ్లాక్ లేకపోతే డిఫరెంట్ బ్లాక్స్ వస్తుంటే, యా అలా మేము చేస్తుంటాం. సో ఎడిటింగ్ అంటే గుర్తొచ్చింది, మీకు సంబంధించి మీరే చేసుకుంటారా అన్ని ఎడిటింగ్స్, షూట్స్ అన్ని? A to Z అంతా నేనే చేస్తాను. ఓకే. అప్పుడప్పుడు నా ఫ్రెండ్స్ ఉంటారు, ఓకే, లేకపోతే కజిన్స్, ఆ టైంలో ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళకి ఫోన్ ఇచ్చేసి ఓకే. సో అలా. బట్ ఫండమెంటలీ ఐ బిలీవ్ రైటింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, ఈ ఫోన్ లోనే ఐ డూ ఎవ్రీథింగ్. ఓకే. దిస్ ఇస్ ద ఫోన్, ఇట్స్ ఆండ్రాయిడ్ ఫోన్. సో దాంట్లోనే అంత A to Z. క్వాలిటీ అంతా గ్రేట్ గా ఉండదు, ఇప్పుడు కెమెరాస్ లో చూసే క్వాలిటీ ఉండదు. బట్ ఐ ఫీల్ ఇట్స్ నాట్ అబౌట్ ద హ్యాండ్ రైటింగ్, ఇట్స్ అబౌట్ వాట్ యు రైట్. కంటెంట్. సో ఇంగ్లీష్ అంత ఇంపార్టెంట్ కాదు, నువ్వు సరిగ్గా నువ్వు ఏం చెప్తున్నావు క్లియర్ గా కమ్యూనికేట్ చేయగలిగితే, యా ఐ బిలీవ్ ఇన్ దట్. ఓకే. ఇప్పుడు జనరల్ గా మీ యూట్యూబ్ లో మీ వీడియోస్ ఏవి చూసినా సరే చాలా సింపుల్ గా, అంటే ఏదో ఇప్పుడు ఇంట్లో మనిషి ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నట్టే ఉంటాయి. సో అది మనం ఒక కెమెరా ముందు ఉన్నాం కాబట్టి చాలా ప్రొఫెషనల్ గా ఉండాలి, యాక్ట్ చేయాలి, ఇలా ఉండాలి అన్న కాన్సెప్ట్ లేకనా, లేకపోతే న్యాచురల్ వేలో వెళ్తే జనాలకు కనెక్ట్ అవుతుందని? అలా కాదు, నాకు బద్ధకం ఫస్ట్లీ. ఇప్పుడు నేను రెడీ అవ్వాలి, అదంతా ఆ రెడీ అయ్యే లోపల నాకు ఆ వీడియో కాన్సెప్ట్ బోర్ కొట్టేస్తుంది. ఓకే. సో ఇప్పుడు నేను టక్కుమని చేయాలి అది. ఐ ఫీల్ ఇట్ షుడ్ బి లైక్ అ ట్వీట్ కి ఎంత 10-20 seconds పడుతుంది కదా. సో వీడియో కూడా అంత ఫాస్ట్ గా బయటికి రావాలి అనే ఫీల్ తో ఉంటది. సో ఐ డోంట్ వరీ అబౌట్ మై హెయిర్ స్టైల్ అదంతా. జనాలకి ఆ మూమెంట్ లో ఓకే ఈ టాపిక్ ఉంది, ఈడేం చెప్తున్నాడు అనేది క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి దాని మీద వెళ్ళిపోతాం. అన్లెస్ ఐఎమ్ డూయింగ్ అ ఫిల్మ్ లో ఈ లుక్ అవన్నీ ఇంపార్టెంట్ కాదు, దీంట్లో పెద్ద అసలు అవసరం లేదు. ఓకే. సో మీకు బిగ్ బాస్ నుంచి ఏమైనా ఆఫర్ వచ్చిందా, ఆర్ డిడ్ యు వర్క్ ఫర్ బిగ్ బాస్ ఆర్ సంథింగ్ ఎల్స్? లేదు, బిగ్ బాస్ నుంచి ఆఫర్ ఏం రాలేదు. బిగ్ బాస్ కి వర్క్ చేశా. బిగ్ బాస్ కి ఫర్ విచ్ సీజన్? సీజన్ అభిజిత్ ఉంటాడు ఆ సీజన్ లో. నాకు తెలిసి దట్ వాస్ థర్డ్ ఆర్ ఫోర్త్. అఖిల్ సార్థక్ అండ్ అభిజిత్. ఆ సీజన్ అంటే 3 weeks 3 weeks సమంత గారు వస్తారా అప్పుడు. నాకు సార్ ఆయన మనాలి వైల్డ్ డాగ్ షూటింగ్ వెళ్తే అప్పుడు వెళ్ళా అనమాట. ఓకే. సో అది ఎలా అంటే, నాకు తెలిసిన ఫిల్మ్ సర్కిల్ నుంచి ఒక సార్ ఉన్నారు. ఓకే. సో ఆయన ద్వారా అక్కడికి. సో ఇప్పుడు ఒకవేళ మీకు బిగ్ బాస్ ఆఫర్ వస్తే వెళ్తాను. బిగ్ బాస్ ఆఫర్ వస్తే మీకు అంటే జనరల్ గా మీరే చెప్పారు కదా ఇప్పటి వరకు, నాకు ఇది బోర్ కొట్టేస్తే నేను దాన్ని చెయ్యను అని చెప్పి. ఒకవేళ బిగ్ బాస్ హౌస్ లో ఉండాల్సి వస్తుంది 100 days వితౌట్ ఫోన్, వితౌట్ ఎనీథింగ్, అప్పుడు మీకు బోర్ కొట్టేస్తే రాలేదు కదా బయటికి? అలా బోర్ కొట్టదు, మనకు తెలుసు కదా, అంటే 100 days ఉంటామని. ఓకే. డెస్టినేషన్ మనకు తెలిసినప్పుడు పెద్ద ప్రాబ్లం లేదు. అచ్చా, సో మైండ్ మెంటల్ గా ఫిక్స్ అయిపోతే ఏం కాదు. సో ఐ వాంట్ టు సీ ఐఎమ్ ఎస్ మ్యాన్, అంటే నాకు ఛాలెంజ్ ఇస్తే నేను చేస్తాను. ఇట్ డస్ నాట్ మ్యాటర్ ఇఫ్ ఐ 1 week లో బయటకు వస్తానా, 100 days తర్వాత విన్ అవుతాను, అది కాదు. ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. ఓకే. ఎందుకు మళ్ళీ రాదు ఆపర్చునిటీ. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు మీరు అన్నారు కదా నాకు ఏది బోర్ కొట్టకూడదు అని చెప్పేసి. సో మీరు అన్ని ఇట్లా అది స్టడీస్ పరంగా కావచ్చు, వీడియోస్ పరంగా కావచ్చు, ఇట్లా నాకు బోర్ కొట్టనంత వరకే అని. మరి ఒకవేళ లైఫ్ పార్ట్నర్ విషయంలో మీ మమ్మీ వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని ఇది చేయలేరా, అరే అన్ని ఇట్లా సగాలు ఇట్లా చేస్తున్నావు అని, ఇది వదిలేస్తున్నా అది వదిలేస్తున్నా? ఓకే. ఇప్పుడు ఫ్యామిలీ అంటే అర్థం చేసుకుంటారు. ఇప్పుడు కొత్త సో ఎప్పుడైనా ప్రెషర్ పెట్టారా మీ మీద మమ్మీ వాళ్ళు? అయిపోయింది, ఆ టైం దాటిపోయింది. ప్రెషర్ పెట్టే టైం కూడా దాటిపోయింది. ఓకే. సో ఐ బిలీవ్ ఇన్ వర్క్. మనం వర్క్ చేయాలి. రెస్ట్ ఆల్ ఇస్ లైక్ ఫుడ్. ఇప్పుడు వస్తే మనది అనుకుంటే మనకు వస్తుంది అంటే భోజనం ఎలా చేస్తాం మనం బ్రేక్ తీసుకొని. రెస్ట్ ఆల్ ఇప్పుడు పార్ట్నర్ వచ్చినా కూడా వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ లో లేకపోతే వాళ్ళ వర్క్ లో బిజీ ఉండాలి. వెన్ యూఆర్ మీటింగ్ ఏదో జస్ట్ నార్మల్ గా కలుస్తున్నట్టు ఉండాలి. ఓకే. ఏదో స్పెషల్ గా ఇప్పుడు టైం తీసుకొని కలవడం అలా ఉండదు. దట్స్ వై లైక్ పీపుల్ హూ ఆర్ ఇన్ సేమ్ ప్రొఫెషన్. ఇప్పుడు ఇద్దరు మ్యూజిషియన్ ఉంటే
లేకపోతే వాళ్ళ టైం వర్క్ టైంలో దే కెన్ స్పెండ్ టైం టుగెదర్. సో మరి ఇన్ని ఇయర్స్ లో మీకు మీ ప్రొఫెషన్ లో మీకు ఎవరు తగలేదా? తగలేరు, బట్ వాళ్ళకి వేరే వాళ్ళు తగలేరు. దిస్ వాజ్ అన్ఫార్చునేట్. అన్ఫార్చునేట్ అంటే నేను పెద్ద ఫీల్ అయ్యే టైప్ కాదు. ఓకే. సర్లే ఇప్పుడు వెరీ ప్రాక్టికల్. సో ఐఎమ్ లైక్ ఇప్పుడు చాలా మందికి వ్యసనాలు ఉంటాయి, మందు అవన్నీ. ఐ కెన్ క్విట్ ఎనీ టైం. నేను అంటే వేరే వన్స్ ఇన్ బ్లూ మూన్ తాగుతా. సో ఎందుకంటే ఐ డోంట్ గెట్ అటాచ్ టు ఎనీథింగ్. ఓకే. సో ఉండు, లేకపోతే లెట్స్ పార్ట్ వేస్ అనే టైప్ లోనే, దేనితో అయినా, మందుతో అయినా సిగరెట్ తో అయినా ఎవ్రీథింగ్. అలా ఆ టైప్ లో ఉన్నప్పుడు, ఇంకా ఆ వైరాగ్యం స్టైల్ లో ఉన్నప్పుడు ఎందుకు వచ్చింది అంత తక్కువ ఏజ్ లో వైరాగ్యం అంటే వెరీ ప్రాక్టికల్. ఓకే. అదే చెప్తున్నా, వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఆ మెడిటేటివ్ స్టేట్ లో ఉండాలి మనం. రాస్తున్నప్పుడు ఆ ఫోకస్ దాని మీద ఉంటది. ఎడిట్ చేసినప్పుడు మనం వేరే వాటి గురించి పట్టించుకోం కదా. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లోనే ఉండాలనే ఫీలింగ్, దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ కదా. అఫ్ కోర్స్. కానీ ఇంత ప్రాక్టికల్ గా ఉంటున్నాము అంటే ఈ స్టేజ్ రావడం అంత ఈజీ కాదు. అంటే ఏదైనా లైట్ తీసుకొని, ఛాలెంజింగ్ గా తీసుకొని, లేకపోతే మనం చెల్తా అని తీసుకోవడం అంత ఈజీ స్టేజ్ కాదు. ఈ స్టేజ్ కి ఎలా వచ్చారు అసలు? అంటే ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగాయా, లేకపోతే? ఇన్సిడెంట్ లేదు. అదే నాకు కూడా ఏమో చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు నేను ఐ మీన్ చిన్నప్పుడు అంటే మీకు మరి ఒక ఊహ తెలిసినప్పుడు అంటే నేను ఇంట్రోవర్ట్ బేసికలీ చిన్నప్పుడు. ఇప్పుడు కొంచెం మాట్లాడుతున్నాను కానీ చిన్నప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ హూ మీట్ మీ, నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఆర్ నేను వర్క్ చేసిన కొలీగ్స్, వాళ్ళు షాక్ అవుతారు. అరే బాబు, నువ్వు యూట్యూబ్ లో వీడియోలు ఎవరెవరో పంపిస్తున్నారు నీవి అంటే, దే డోంట్ అంటే దే అసలు ఇమాజిన్ కూడా చేయరు. నవీన్ ఇలా మాట్లాడతాడని మాట్లాడతాను కూడా. సో ఆ టైప్ నేను. బట్ ఏమో దానికి రూట్స్ నాకు తెలీదు, ఎందుకు ఇలా నేను ఇంత. ఓకే. అంటే జనరల్ గా ఒక మనిషి ఇది చెప్పాలంటే కొంచెం స్ట్రాంగ్ గానే చెప్పుకోవాలి. సో ఒక మంచి స్ట్రాంగ్ అవ్వాలంటే ఒక ఇన్సిడెంట్ అనేది జరిగితేనే, అంటే ఒక దెబ్బ పడితేనే కదా మనం నెక్స్ట్ దాన్ని తట్టుకుని నెక్స్ట్ స్టెప్ వేయగలుగుతాము. సో అలాంటివి ఏమైనా జరిగాయా అని? లేదు, దెబ్బ అంటే మా ఫాదర్ ఎక్స్పైర్డ్ ఇన్ 2013. ఓకే. సో ఉయ్యాల జంపల షూటింగ్ టైంలో ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇన్సిడెంట్. ఓకే. అంటే బట్ నేను దానికి కూడా పెద్ద రియాక్ట్ అవ్వలేదు. ఓకే. సో బట్ అప్పుడప్పుడు మా ఫాదర్ గుర్తొస్తుంటారు. ఆ మూమెంట్ లో నేను రియాక్ట్ అవ్వకపోయినా ఐ గెట్ ఎమోషనల్, సడన్ గా గుర్తొస్తారు ఆయన. అదేలే. సో అది నెక్స్ట్ ఏంటంటే, నా ఇన్స్టాగ్రామ్ పేజ్ పోయింది, పూల చొక్కా పేజ్, ఒరిజినల్ పేజ్ పోయింది. ఓకే. సమ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ వల్ల. అప్పుడు నేను కొంచెం బాధపడ్డా. బట్ ఆఫ్టర్ పాయింట్ రియలైజ్ అయిపోయింది, అవుతుంటది ఇలా నీ చేతిలో. జస్ట్ ఇమాజిన్ కోవిడ్ వల్ల ఇంకా ఏమన్నా అవుతా. ఎగ్జాక్ట్లీ. సో అలాంటివి ఉన్నప్పుడు నథింగ్ ఇస్ అండర్ యువర్ కంట్రోల్, నీ చేతిలో ఏం లేదు. సో యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు రేపటి రోజున, రేపే ఆర్ ఈ మూమెంట్ లో యూట్యూబ్ సర్వీసెస్ తీసేస్తున్నాము అంటే ఏం చేస్తాం మనం? బట్ ఐ హ్యావ్ దట్ స్కిల్ సెట్ టు డూ అదర్ థింగ్స్. నేను ఫిల్మ్ మేకింగ్ చేయొచ్చు కదా. సో నేను అది ఆపర్చునిటీ లాగా తీసుకుంటా. ఓకే. దేవుడు నీకు సిగ్నల్ ఇస్తున్నాడు, దేవుడు హూఎవర్ ఇస్ దేర్ ఇస్ గివింగ్ యు సిగ్నల్, బాబు నువ్వు ఇప్పుడు ఇది చేయని. ఓకే. సో అలా ఫీల్ అయ్యి చేస్తాం అంతే. ఓకే. సో దేవుడిని నమ్ముతారా? దేవుడిని నమ్మడం అంటే దేవుడు ఎథీస్ట్, ఇంకా మిగతా కేటగిరీస్ ఉన్నాయి కదా. దేవుడిని నమ్మేవాడు ఒకడు ఉంటాడు, దేవుడిని నమ్మేవాడు ఎథీస్ట్ అంటారు. నేనేంటంటే ఒక థర్డ్ కేటగిరీ. ఓకే. ఏంటంటే ఇట్ డస్ నాట్ మ్యాటర్ ఫర్ మీ. ఓకే. దేవుడు ఉన్నారా లేదా నాకు సంబంధం లేదు. బట్ చిన్నప్పటి నుంచి ఐఎమ్ హిందూయిజం లో పెరిగాను అదంతా. ఓకే. సో అది నాకు చాలా ఇష్టం, టెంపుల్స్ కి వెళ్ళడం అదంతా. ఓకే. సో దేవుడు ఇట్ డస్ నాట్ మ్యాటర్ అంటున్నా. అంటే ఆయన ఏదో చేసేస్తాడని మాత్రం నమ్మరు. నేను బట్ ఏంటంటే బైక్ మీద చిన్నప్పుడు మా డాడీ ముందు కూర్చోబెట్టుకుని, ఒక టెంపుల్ ఉంటుంది మా ఇంటి దగ్గర, పైన నుంచి కిందికి వెళ్ళాలి. సో ఆ టెంపుల్ స్తంభం ఉంటది అక్కడ. ఏంటి స్లోగన్ మన హిందూయిజం జై శ్రీరామ్ ఆ శ్లోకం అలా చెప్పాలి అని చెప్పి ఆయన అలవాటు చేశాడు. సో ఇప్పటికి నేను ఆ వే నుంచి వెళ్ళినప్పుడు అలానే చేస్తా. ఓకే. సో బట్ దాని మీదే మనం ఐఎమ్ నాట్ బేస్డ్ ఆన్ దట్. ఓకే. ఓకే. సో ప్రతిదీ ఏది కూడా అంత సీరియస్ గా తీసుకోరు మీరు. సో వెన్ యు ఆర్ ట్రోలింగ్ సమ్వన్, మీకు ఎప్పుడన్నా
ఏమన్నా ఎదురు దెబ్బలు తగిలాయా? దుర్దెబ్బలు ఏం తగలేదు ఇప్పుడు దాకా. ఓకే. అంటే నేను ట్రోల్ చేసేది పెద్ద పెద్ద వాళ్ళు కదా, వాళ్ళు ఎందుకు నన్ను. బట్ నేను మూవీ రివ్యూస్ ఇస్తున్నా కదా ఇప్పుడు. సో ఆబ్వియస్లీ మెజారిటీ ఆఫ్ ద ఇండస్ట్రీ ఇస్ వాచింగ్, నాకు తెలుస్తుంటది వాళ్ళని కలిసినప్పుడు. ఓకే. సో వాళ్ళు అప్పుడు నేను అనుకుంటా అరే అంటే నాకు ఎవరైతే నాకు ప్రమోషన్ ఇస్తారో, నేను ఐ ప్రమోట్ ద ఫిల్మ్ అండ్ ఇఫ్ ద ఫిల్మ్ ఇస్ బ్యాడ్ నేను ట్రోల్ కూడా వేస్తా. ట్రోల్ ఇన్ ద సెన్స్ బ్యాడ్ గా చెప్తా మూవీ గురించి, నాకు నచ్చలేదని. సో అప్పుడు పర్సనల్ రివ్యూ. సో అప్పుడు ఎవరైతే నాకు ప్రమోషన్ ఇస్తారో వాళ్ళకి చెప్తారంట ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు, ఏంది నా రివ్యూ ఇలా ఇచ్చాడని. సో అప్పుడు నేను చెప్తాను, నేను తీసుకున్న డబ్బులు ప్రమోట్ చేయడానికి, రివ్యూకి నేను డబ్బులే తీసుకోను. సో నా ఇష్టం అనేది చెప్తా. ప్రమోషన్ అయితే అయింది కదా, నా వల్ల చాలా ప్రమోషన్ అయింది. సో అలా జరుగుతుంది. అప్పుడు నేనేంటంటే ఇప్పుడు వాళ్ళు ఎప్పుడన్నా ఏదైనా ఏఎంబీలో ఎక్కడైనా కలిస్తే నేను ఇలా వెళ్ళిపోతూ ఉంటా. ఎందుకని? మళ్ళీ ఫేస్ మళ్ళీ ఏమైనా అంటారేమో అని. నాట్ దట్ ఏదో చేస్తారని కాదు, ఎందుకు మళ్ళీ బ్యాడ్ గా మెమరీ ఎందుకు అని. బట్ వాళ్ళు ఏమంటారంటే అలా అయింది, నేను ఇలా వెళ్ళిపోయాను ముందు నుంచి, బట్ చూస్తే నా పక్కనే కూర్చున్నాను వచ్చి ఆ సినిమాలో హీరో. ఓకే. సో కూర్చుని నేను ఇలా పెట్టా ఇప్పుడు చెయ్యి, నేను ఇక్కడ ఉన్నాడు. సో అప్పుడు ఏమైందంటే ఆయన చూసాడు నన్ను, చూసి ఎందుకు అలా పెడుతున్నావు, నువ్వు కరెక్ట్ గా చెప్పావు, మనం ఫ్యూచర్ లో మళ్ళీ వర్క్ చేద్దాం అని చెప్పి ఆయన అన్నమాట. సో మనం జెన్యున్లీ చెప్తాం, అది కొంచెం బ్రెయిన్ ఉన్న వాళ్ళకి అర్థమవుద్ది. జనరల్ గా ఇప్పుడు మీ రివ్యూ ఒక వ్యక్తి ఎక్స్ప్లెయిన్ చేసేది కావచ్చు, ఒక అభిప్రాయం కావచ్చు, చాలా మందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు. సో ఇప్పుడు మీ కామెంట్ సెక్షన్ లో కూడా కొట్టేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలా మీకు బాగా రివ్యూ చెప్పినప్పుడు కానీ లేకపోతే ఏదైనా పోస్ట్ చేసినప్పుడు కానీ భయంకరమైనగా వచ్చినవి ఏమన్నా ఉన్నాయా? అంటే బిగ్ బాస్ అప్పుడు నా పేజ్ కొత్త అనమాట, 5,000 ఫాలోవర్స్ ఉండే 2000, ఇప్పుడు సీజన్ 3 అనుకుంటా. అప్పుడు నేను ఒక క్యాండిడేట్ ని మంచి పాజిటివ్ వేసాడిని, ఇంకో క్యాండిడేట్ ని ట్రోల్ చేసాడిని. ఓకే. సో పాజిటివ్ వేసిన వాళ్ళు గెలిచారు అల్టిమేట్లీ. ఓకే. సో అప్పుడు ఫుల్ వేసుకునే వాళ్ళు నన్ను, ఫుల్ వేసుకునే వాళ్ళు, నీకు సైబర్ క్రైమ్ వేస్తున్నాం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా కాల్ చేసేసి అలాంటివి జరిగాయి. నేను అప్పుడు కొంచెం భయపడ్డా, ఎందుకంటే నా గురించి కాదు, వేరే నా ఫ్రెండ్స్ కి ఎవరికో కాల్ చేస్తారు వాళ్ళు. జస్ట్ మా ఫ్రెండ్స్ కాల్ చేస్తే వాళ్ళు పానిక్ అవుతారు కదా. అవునవును. సో అలా జరిగింది. ఓకే, జరిగింది. కానీ యూ డిడ్ంట్ చేంజ్. తర్వాత ఇంకా పెంచాను నేను డోస్. ఓకే. ఆఫ్టర్ పాయింట్ ఏమవుతుందంటే ఇట్స్ నో లాంగర్ అబౌట్ కంటెస్టెంట్, నాకు అది కాదు, కంటెస్టెంట్ కి ఫాలోవర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తుంటారు, రే నీకు చూపిస్తా నేనేంటో అని చెప్పి వాళ్ళతో ఫైట్. ఓకే. సో అలా. సో నవీన్ డ్రీమ్ ఏంటి అసలు? డ్రీమ్ సింపుల్, అంతే. ఐ వాంట్ టు డూ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ కరెంట్లీ, అంతే. ఇప్పుడు ఏంటంటే చిన్నప్పుడు ఎప్పుడో చదివాను ఏంటంటే చూస్ వన్ థింగ్, డూ ఇట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్. ఓకే. ఒకటే, ఒక సమోసా చేస్తున్నావు అనుకో, సమోసానే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ చేయి. పిజ్జా అనుకో, పిజ్జానే. షూ చేస్తున్నావు అనుకో, షూ. సో ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు డూ దిస్ రెస్ట్ ఆఫ్ మై లైఫ్, ఐ థింక్ చాలు కదా ఇది. అంతేనా? ఒక కంపెనీలో మనము 50-60 years ఎక్కువ కానీ ఒక 30 years పనిచేస్తే చాలా సక్సెస్ఫుల్ అయినట్టే కదా ఒకటే కంపెనీ అంటే. సో ఐ వాంట్ టు డూ ఇట్ లైక్ దట్, అలా చేద్దాం, అదే నా డ్రీమ్. ఈ ఇయర్స్ లో అంటే ఆల్మోస్ట్ ఈ పేజ్ స్టార్ట్ చేసి 6 years అయిందని అన్నారు కదా. ఆల్మోస్ట్ కోవిడ్ 2018 డిసెంబర్, బిఫోర్ కోవిడ్, 2020లో కోవిడ్. అదే ఈ 6 years లో వాట్ వాస్ హ్యాపీయెస్ట్ మూమెంట్? అంటే నేను చేస్తున్న పనికి నాకు పూర్తిగా సాటిస్ఫాక్షన్ ఉంది అన్నది ఏంటి బెస్ట్ గా చెప్పుకునేది? ఎవ్రీ డే ఇస్ బెస్ట్. అంటే ఇష్టమైన వర్క్ చేస్తున్నప్పుడు ఎవ్రీ డే విల్ బి ది బెస్ట్. వెనెవర్ ఐ అప్లోడ్ ఏ మీమ్ ఆర్ ఏ వీడియో మస్తు అనిపిస్తుంది. అండ్ మనం యాంటిసిపేట్ చేసింది జనాల దగ్గర నుంచి వస్తుంది, రిసెప్షన్ మనకి మంచిగా అనిపిస్తుంది కదా. సో బట్ బెస్ట్ మూమెంట్ ఏంటంటే 4 months అనుకుంటా, 4 months ago ఐ వెంట్ టు రామానాయుడు స్టూడియో, ప్రివ్యూ ఉంటే ఒక సినిమాది. వెళ్తే అక్కడ కూర్చొని ఉన్నా, మా షో స్టార్ట్ అవుతుంది కొంతసేపట్లో, 20 minutes కూర్చొని ఉంటే సోఫాలో కొంచెం దూరంలో ఒక యాక్టర్ వస్తున్నారు బయట. ఆయన దగ్గరికి కెమెరాస్ వెళ్తున్నాయి. అయితే ఆయన బయటకు వచ్చి ఆ కెమెరాస్ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే సడన్లీ నేను పుచ్చుక్ అన్నారు అనమాట. పుచ్చుక్లో పుచ్చుక్ నువ్వా అని చెప్పి అంటే నేను షాక్ అయ్యా, ఎందుకంటే ఆయన నా ఫేవరెట్ యాక్టర్. సో లేచి సార్
ఆయన దగ్గరికి వెళ్ళా, సార్ మీరు నన్ను గుర్తుపెట్టారా, థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే, నేను ఎవరు పట్టారు, రివ్యూస్ మస్తు ఇస్తుంటూ సోది లేకుండా 60 seconds లో చెప్తావు అని చెప్పి ఆయన అన్నారు. సో హీస్ పెద్ద నరేష్ గారు. ఓకే. సో ఆయన చిన్నప్పటి నుంచి ఫ్యాన్, ఆయనకి చిత్రం బలారే విచిత్రం, జంబలక్కడి పంబాయ సినిమాలు చూసి బిగ్ ఫ్యాన్. సో ఈయనకు గుర్తుందా అని చెప్పి, ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్. ఇంకా వేరే పెద్ద పెద్ద స్టార్స్ ఎక్నాలెడ్జ్ చేసినా నాకు పెద్ద హ్యాపీ అనిపింది, కానీ సంబడీ లైక్ హిమ్ ఇలా, ఎందుకంటే ఆయన సోషల్ మీడియా వాడతాడా అసలు అనేది కూడా నాకు డౌట్. ఓకే. సో అలాంటి ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు రికగ్నైజింగ్ యూ అంటే నైస్ ఫీలింగ్ కదా. ఓకే. సో మీరు జనరల్ గా మిమ్మల్ని డైరెక్ట్ గా ఎవరన్నా ఇది చేసిన వాళ్ళు ఉన్నారా, అంటే కాంప్లిమెంట్ ఇచ్చిన వాళ్ళు కానీ తిట్టిన వాళ్ళు కానీ? తిట్టిన వాళ్ళు ఎవరు లేరా? ఓకే. అంత సాహసం చేయలేదు ఎవరు? అంటే చాలా మంది ఏంటంటే కామెంట్ సెక్షన్ లో బూతులు తిడతారు అవన్నీ ఉంటాయి, కానీ కలిసినప్పుడు వాళ్ళంతా ఏమనరు. కామెంట్ సెక్షన్ లో కాబట్టి నేను కూడా తిడుతుంటా కామెంట్ సెక్షన్, బట్ పర్సనలీ కలిసినప్పుడు మనం అలా మాట్లాడడం కదా. జనాలకి అంటే జనాలతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు కదా, సో ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడున్న సొసైటీకి అంతకు ముందు మన ఉన్నదానికి చాలా తేడా వచ్చింది. సో సోషల్ మీడియాలో ఎంతవరకు జెన్యూనిటీ ఉంది అనుకుంటున్నారు? అంటే వాట్ వీఆర్ డూయింగ్ అనేది మనకి, సో పర్సనల్ ఒపీనియన్ అనేది మనం షేర్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడున్న సోషల్ మీడియా కరెక్ట్ ఉందా? సోషల్ మీడియా కరెక్ట్ గా ఉందా అంటే ఐ థింక్ ఇంతకు ముందు అవెన్యూస్ లేకపోతుండే. ఇప్పుడు మన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఇన్ని ఆపర్చునిటీ, ఇన్ని అవెన్యూస్, ప్లాట్ఫామ్స్ లేకపోతుండే. దట్ ఈస్ వెరీ నైస్. ఇప్పుడు మన ఒపీనియన్ చెప్పుకోవడానికి ఉంది. సో అది పాజిటివ్. ఇంకోటి ఏంటంటే డైవర్స్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఇంతకు ముందు చెప్పినట్టు వీ కాంట్ సాటిస్ఫై ఎవ్రీబడి కదా. ఓన్లీ ఐస్ క్రీమ్ సెల్లర్ కెన్ మేక్ ఎవ్రీబడి హ్యాపీ. ఎందుకంటే డబ్బులు ఇస్తే ఆయన ఐస్ క్రీమ్ ఇస్తాడు, మంచిగా తింటాం. బట్ ఐఎమ్ నాట్ ఐస్ క్రీమ్ సెల్లర్, నాకు తెలుసు. సో అది నాకు తెలుసు. సో డిఫరెంట్ మైండ్ సెట్స్ నుంచి వస్తారు, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, వాళ్ళ అప్బ్రింగింగ్ ఒక్కొక్కలాగా ఉంటుంది ఒక్కొక్కరిది. సో మనం వీ హ్యావ్ టు టేక్ ఇట్. సో నీకు ఓన్లీ ప్రశంసలు కావాలంటే కుదరదు, అన్నీ తీసుకోవాలి. నువ్వు నెగిటివ్గా తీసుకోవాలి, నెగిటివ్ పాజిటివ్. దాంట్లో నెగిటివ్లో కూడా యూ హ్యావ్ టు టేక్ ఇట్ లైక్ ఎ ఫీడ్బ్యాక్. ఒక్కొక్కడు ఇలా అర్థం చేసుకుంటున్నాడు, ఓకే వాడిని కూడా మనం సంతృప్తి సాటిస్ఫై చేద్దాం, వాళ్ళు లెజిటిమేట్ అనిపిస్తే చేద్దాం అనే టైప్లోనే ఉంటుంది. సో మారాలి, చేంజ్ అయితే రావాలి. ఐ థింక్ ఐఎమ్ ట్రయింగ్ టు బ్రింగ్ దట్ చేంజ్ ఇన్ ఎ స్మాల్ వే. నేను ఏదో పెద్ద రిఫార్మర్ లాగా చెప్పట్లేదు, కానీ ఇన్ ఎ ఓన్ వే. అండ్ ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు ప్రొజెక్ట్ మై సెల్ఫ్, ప్రెజెంట్ మై సెల్ఫ్ దిస్ వే, నాకు నా ఐడియాలజీ ఏంటో చెప్పగలితే, ఇప్పుడు నేను రికమెండ్ చేస్తున్నా మూవీస్, అది చూసి జనాలు అరే మస్తుంది అంటున్నారంటే ఐఎమ్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ కదా. ఎగ్జాక్ట్లీ. ఫ్యూచర్ లో ఇంకా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతా. ఓకే. సో అలానే మార్పు వస్తుంది. ఓకే. సో నవీన్ గారు ట్రోల్స్ చేయడంలో, రివ్యూస్ చేయడంలో, ప్రమోషన్స్ చేయడంలో ఇవి ఓకే. సో ఇప్పుడు మీరు ఒక ఫ్యూచర్ ఫిలిం చేయాలి అనుకుంటే వాట్ వాస్ ద కాన్సెప్ట్? ఒక కాన్సెప్ట్ రాశాను. ఓకే. దానికి 100 crores కావాలి నాకు. 100 crores సపోర్ట్ చేయండి. పైగా నేను డైరెక్ట్ చేయాలనుకోవట్లేదు. ఓకే. నేను జస్ట్ స్క్రిప్ట్ ఇస్తాను. ఓకే. మీరు ఇఫ్ యూ కెన్ గివ్ మీ ఆ స్క్రిప్ట్ కి మనీ ఐ విల్ బి హ్యాపీ. ఓకే. ఎందుకంటే అది చాలా పెద్ద విజన్ తో చేయాలి, చాలా సీరియస్ గా చేయాలి. క్యారెక్టర్స్ కూడా అనేసుకున్నారా? అంటే టైగర్ ష్రాఫ్ ఉంటాడు కదా హిందీలో, ఆయన చేస్తే బాగుంటది. ఓకే. సో బాలీవుడ్ డైరెక్ట్. బాలీవుడ్ అంటే ఆయన మంచిగా ఆయన హీ కెన్ మేబీ చాలా ఫ్రైజైల్ గా ఉండాలి ఇనీషియలీ, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఓకే. సో బక్కగా ఉండి చాలా ట్రాన్స్ఫర్మేషన్ కావాలి దానికి. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 6-7 years ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలి. అండ్ ఐఎమ్ ప్లానింగ్ టు షూట్ ఇట్ 6-7 years. ఓకే. ఏదో ర్యాండమ్లీ 1 year లో మొత్తం మరో రాజమౌళి. రాజమౌళి గారు 3-4 years లో తీస్తారు. అదే అంటున్నా. అంటే ఇప్పుడు చిన్నప్పుడు కూడా ఆయనే ఉండాలి, పెద్దగా కూడా ఆయనే ఉండాలి. ఓకే. నీకు అర్థమవుతుంది కదా డిఫరెన్స్? ఇప్పుడు యూజువల్లీ ఏం చేస్తారు, పెద్ద ప్రభాస్ ఒకలాగా ఉంటాడు, చిన్నగా వేరేలా, అలా కాదు, సేమ్ క్యాండిడేట్ పెద్దగా కూడా ఉండాలి. ఓకే. సో అలాంటి ఐడియాస్ ఉన్నాయి. సో బట్ అది మీరు ఎందుకు డైరెక్ట్ చేయనన్నారు? అంటే అదే ఎందుకు చేయనంటే అది మనం రాసుకుంది చెడగొట్టేస్తానేమో అని. ఓకే. నాకంత టెంపర్మెంట్ లేదు, అంటే అంత ఓపిక లేదు. ఓకే. సో ఐ వాంట్ టు డూ సంథింగ్ సింపుల్. ఇప్పుడు మనం యూట్యూబ్ వీడియోస్ ఎలా చేస్తాం ఫాస్ట్ గా,
అలా ఏమైనా సింపుల్ కాన్సెప్ట్ తీసుకొని చేద్దాం, ఈవెన్ ఇఫ్ ఇట్ ఫెయిల్స్ ఇట్స్ ఓకే. సో మీకు యాక్టింగ్ ఛాన్సెస్, యాక్టింగ్ ఛాన్స్ అదే ఇంతకుముందు చెప్పాను కదా వచ్చాయి, బట్ నేను నాట్ ఇంట్రెస్టెడ్. యాక్టింగ్ వైపు అసలు వెళ్ళాలని అనుకోవట్లేదా? అదే చెప్పాను కదా, వేరే వాళ్ళు రాసింది నేను నా మైండ్ ఒప్పుకోదు. ఓకే. సో ఒకవేళ ఎవరన్నా పిలిచి ఓకే నీ డైలాగ్ వర్షన్ ఇది అంటే ఇలా ఉంటుంది, నువ్వు రాసుకుని నువ్వు చెయ్యి అంటే అప్పుడు చేస్తాం. అప్పుడు చేస్తారా? ఓకే. అప్పుడు సో ఎనీ డ్రీమ్ హీరోతో వర్క్ చేయాలని ఏమన్నా ఉందా మీకు? నాకా యువర్ ఫేవరెట్ హీరో? డైరెక్ట్ చేయాలనా? యాక్టర్ డైరెక్ట్? డైరెక్టా? ఫేవరెట్ హీరో అంటే చిన్నప్పుడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఇప్పుడు ఫేవరెట్ హీరోస్ లేరు, ఎవరు బాగా చేస్తే వాళ్ళు ఫేవరెట్. ఓకే. సో అంటే చిన్నప్పుడు పవన్ కళ్యాణ్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేరా? అంటే ఇప్పుడు అంటే ఒక పాయింట్ ఆఫ్ టైం తో ఏమవుతుంది అంటే, హీరో వర్షిప్ ఎప్పుడు చేస్తాం మనం, వెన్ యూ డోంట్ నో దట్ టెక్నీషియన్, కెమెరామ్యాన్ ఉంటాడు, ఎడిటర్ ఉంటాడు, అవన్నీ తెలియనప్పుడు చేస్తాం. ఏజ్ వచ్చాక తెలుస్తుంది మనకి. సో అప్పుడు మనము ఓకే రాజమౌళి కూడా ఇష్టం నాకు, పూరి జగన్నాథ్ అంటే ఇష్టం. సో అలా నేను ఫిల్మ్ ఎవరు బాగా ఇస్తా. ఇప్పుడు ప్రతి ఫ్రైడే నాకు ఫేవరెట్ హీరో మారుతుంటారా? ఒకసారి విశ్వక్ సేన్ ఉంటాడు, ఒకసారి విజయ్ దేవరకొండ ఉంటాడు, ఒకసారి సంపూర్ణేష్ బాబు ఉంటాడు. మలయాళం సినిమా చూస్తే మలయాళం హీరోస్ ఉంటారు, హిందీ 12th ఫెయిల్ చూస్తే విక్రాంత్ మస్సీ నచ్చాడు. ఇలా ఉంటది. క్రష్ హీరోయిన్స్ క్రష్ ఎవరు సినిమాలో రెజీనా కసెండ్రా. ఓకే. యాక్ట్ చేయాల్సి వస్తే చేస్తాను, స్క్రిప్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా. లేదు అంటే జస్ట్ పక్కన ఏదో గెస్ట్ అపీరెన్స్ లాగా అలాంటిది. ఒకవేళ తమ్ముడు క్యారెక్టర్ వస్తే చేస్తా. రచనతో చేయడం ఇంపార్టెంట్, క్యారెక్టర్ యాక్ట్ కాబట్టి. జనరల్ గా ఇన్ఫ్లుయెన్సర్స్ కి కావచ్చు, లేకపోతే ఇప్పుడు క్రియేటర్స్ కి కావచ్చు, మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? యూట్యూబ్ ఇస్ అ వెరీ గుడ్ స్పేస్. ఇన్స్టాగ్రామ్ లో మనీ లేదు, కానీ ఇఫ్ యూ వాంట్ టు స్టెప్ ఇన్ టు యూట్యూబ్ స్పేస్, వెరీ నైస్ ప్రాస్పెక్ట్స్, మంచిగా ఉంది. బట్ ఏంటంటే అది ఎన్ని రోజులు ఉంటుందో మనకు తెలియదు. యూ హ్యావ్ టు ఆ గేమ్ని మనం ఆడుతూ ఉండాలి అండ్ అప్డేట్ అవుతూ ఉండాలి. ఇప్పుడు నేను 1 yearలో నాకు సర్టన్ అమౌంట్ వచ్చింది, లేకపోతే అంత రిసెప్షన్ వచ్చింది, అండ్ సెకండ్ ఇయర్లో ఉండకపోవచ్చు. బట్ ఆ రూల్స్ని అర్థం చేసుకుంటూ మనం ఇఫ్ యూ కెన్ గో ఫార్వర్డ్, ఐ థింక్ యూట్యూబ్ ఇస్ అ వెరీ నైస్ స్పేస్. కన్సిస్టెంట్లీ మనం కాంటెంట్ చేస్తే బాగా చేయొచ్చు. బట్ ఐ థింక్ దిస్ షుడ్ నాట్ బి ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఇదే ఫస్ట్ దీని మీదే ఆధారపడి ఉండకూడదు. వేరే ఏదైనా పని చేయండి, ఇది మీ ప్యాషన్లా ఫాలో అయ్యి, వెన్ యూ ఆర్ షూర్ దట్ ఓకే దీని ద్వారానే నేను మనీ సంపాదిస్తాను అంటే అప్పుడు మీరు ఆ జాబ్స్ అవన్నీ వదిలేసుకొని చేయొచ్చు. బట్ చాలా మంది వదిలేసి వస్తుంటారు. నాది వేరే, నేను ఐఎమ్ వెరీ ఫార్చునేట్. నాలాగా అందరూ అవ్వలేరు కదా, సపోర్టింగ్ మదర్, సిస్టర్, వీళ్ళందరూ అందరికీ ఉంటారు. కజిన్స్, మా కజిన్స్ కూడా సపోర్ట్ చేస్తారు, ఫ్రెండ్స్ కూడా ఉంటారు. సో అందరికీ ఉండకపోవచ్చు. సో ఫస్ట్ చదువుకోండి. చదివితే ఏంటంటే మీకు అండర్స్టాండింగ్ వస్తుంది. చదవండి, వర్క్ చేయండి. వేరే దగ్గర వర్క్ చేస్తే మీకు ఆ ప్రొఫెషనల్గా ఎలా ఉండాలి అదంతా తెలుస్తుంది. లేకపోతే ఇట్స్ లైక్ బైక్ నడుపుతాం మనం, బైక్ జోష్లో నడిపిన బైక్తో నడిపితే యాక్సిడెంట్లు అవుతాయి. అదే మనకు కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత నడిపితే ఎక్కడ టర్నింగ్ ఉంది, ఎక్కడ స్లో అవ్వాలి, ఎక్కడ బ్రేక్ అవ్వాలి, అవన్నీ తెలుస్తాయి. సో ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో మీరు చెప్పారు యూట్యూబ్లో కాంటెంట్ కన్సిస్టెంట్గా ఉంటే మనకి లాంగ్ రన్లో బాగుంటుంది అని. సో మీరంటే ఇప్పుడు జెన్యున్గా మీకు నచ్చింది మీరు తోచింది చేస్తున్నారు. కొంతమంది వ్యూస్ కోసం, లేకపోతే కొంచెం ఫేక్ చేయడం, లేకపోతే నెగిటివ్ చెప్పడం, అంటే నెగిటివ్ తొందరగా జనాలు చూస్తారని. సో మీ దృష్టిలో జెన్యున్ కంటెంట్కి లైఫ్ ఉంటుందా, లేకపోతే వ్యూస్ కోసం చేసే కంటెంట్కి లైఫ్ ఉంటుంది? జెన్యున్ కాంటెంట్కే ఉంటుంది. ఎందుకంటే పీపుల్ ఆర్ వెరీ క్లెవర్, ఇంటెలిజెంట్. వాళ్ళకి తెలిసిపో, దే కెన్ సీ త్రూ. వీడు ఫేక్ చేస్తున్నాడా, నేను ఎంత మేకప్ వేసుకున్నా అరే వద్దురేరా బాబు మాకు తెలిసి నువ్వు ఏంటని చెప్పేస్తారు. సో బీ యువర్ సెల్ఫ్. మీరు మీలాగా ఉంటే వేరేవాడు మీలాగా ఉంటాడు. యూఆర్ వెరీ యూనిక్ కదా. మీలాగా మీరుంటే ఎవడు కాపీ చేయడు. స్పూఫ్స్ ఇస్ ఓకే, స్పూఫ్లు అవన్నీ చేస్తాం. బట్ మీ ఒరిజినాలిటీ ఏంటి మీరు పట్టుకొని చేస్తే, నెగిటివ్ అవన్నీ చేస్తే తర్వాత దాన్ని అంటే కొన్ని రోజుల తర్వాత అది బోర్ కొట్టేస్తుంది కదా, అప్పుడు ఏం చేస్తారు? యూ హ్యావ్ టు బి వెరీ ఫ్లూయిడ్ డైనమిక్ ఇన్ నేచర్. మనం ఎప్పుడు కాన్స్టెంట్లీ రిజిడ్గా ఉండకుండా డైవర్సిఫై చేయాలి కాంటెంట్ని. ఓకే. ఇప్పుడు మీ ఛానల్ కూడా చాలా డైవర్సిఫైడ్గా ఉంటుంది కదా.
ఫిలిం ట్రీలో ఫిలిం భక్తి ఉంటది, హెల్త్ ఉంటది. యా అలా మనం ఎందుకంటే ఫ్యూచర్ లో జస్ట్ ఇమాజిన్ ఫిల్మ్స్ పోతే, ఫిల్మ్స్ లేదనుకోండి, మీ యువర్ కాంటెంట్ ఇస్ జస్ట్ బేస్డ్ ఆన్ ఫిల్మ్స్, అప్పుడు ఏం చేస్తారు? సో యూ హ్యావ్ ప్లాన్ బి. సో డైవర్స్ మీరు కండిషన్ చేయాలి మీ ఆడియన్స్ ని. అరే ఈడు ఓన్లీ సినిమాల గురించి చెప్తాడు, అన్నిటి గురించి చెప్పాలి. బట్ అది మీకు సూట్ అవుతుందా లేదా మీకు తెలియాలి. ఓకే. సో నవీన్ ఇన్ని చెప్పారు, జాతకాలని నమ్ముతారా? నేనా జాతకాలు నమ్మను. రింగ్స్ పెట్టుకున్నారు, ఇది మీరు ఇప్పుడు ఏదైనా ఇస్తే నేను పెట్టుకుంటా. ఇప్పుడు అంతేనా? ఇది ఉంది, ఓకే. మా ఫ్రెండ్ మాలేసి శబరిమల నుండి ఇచ్చాడు, వేసుకున్నా, అంతే. నమ్మను నేను. అంటే దీనివల్ల ఏదో అయిపోతుందని కాదు. ఓకే. బట్ ఇఫ్ యూ గివ్ మీ సంథింగ్, ఓకే. నాకు దారాలు కట్టుకోవడం అన్ని ఇంట్రెస్ట్, మంచిగా అనిపిస్తుంది. ఓకే. సో నవీన్ జనరల్ గా ఇస్ అ ప్రాక్టికల్ గే, వెరీ ప్రాక్టికల్ గే. అంటే వెరీ ప్రాక్టికల్ అంటే మీరు క్వశ్చన్ బట్టి ఉంటది. అడుగుతున్నా ప్రాక్టికల్ అని. ప్రాక్టికల్. ఓకే. సో ఇన్ని చెప్పారు, మీరు మమ్మీ వాళ్ళు కూడా ప్రెషర్ పెట్టారు, దాటిపోయిందని చెప్పారు. ఒకవేళ ఫ్యూచర్ వైఫ్ వస్తే ఎలా ఉండాలని అనుకుంటున్నారు? అదే ఆమె పనిలో ఆమె ఉండాలి. సో మీ పని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. ఆమె పనిలో ఆమె ఉండాలి, నేను నా పనిలో ఉంటాను. వెన్ ఎవర్ వి మీట్ కదా, దట్ షుడ్ బి వెరీ హార్మోనియస్. సో నవీన్ గారు, మీరు కోరుకున్నట్టు మీ పూల చొక్కా, మీ పేజ్, యూట్యూబ్ అన్ని ఇంకొక నెక్స్ట్ 10 years ఏంటి, ఎన్ని రోజులు, ఇంకా 50-60 years ఓకే. ఓల్డెస్ట్ మీమర్. సో వాట్ ఎవర్ మీరు ఎన్ని సంవత్సరాలు అనుకుంటే అన్ని సంవత్సరాలు ఉండాలని, సక్సెస్ఫుల్ గా కంటిన్యూ అవ్వాలని. ఇంటర్వ్యూ 60 years అప్పుడు డెఫినెట్లీ పూర్తి అప్పటికి నేను ఉంటే. అంటారు. సో వి విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నైస్ ఇంటర్వ్యూ. మీరు మంచిగా అంటే యూజువలీ ఏంటంటే చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాను నేను, 30-40 ఇచ్చాను. బట్ ఏంటంటే వెరీ సర్లే ఇప్పుడు ఆబ్లిగేషన్ లో మనం మాట్లాడాలి అనే టైప్ లో ఉంటది. బట్ ఐ ఫెల్ట్ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక ఇంటర్వ్యూ ఐ ఫెల్ట్ మీరు మంచి అడిగారు క్వశ్చన్స్, చాలా రీసెర్చ్ చేసినట్టు అనిపించింది. థ్యాంక్ యూ.